అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చానండి. ఇది బొంబాయిలో అయితే చాలా ఫేమస్. ఇది బీన్స్ అలాగే ఉల్లగడ్డలు వేసి అలాగే ఎగ్ వేసి ఫ్రై చేయడం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. కడాయి పెట్టేసి కడాయిలో 2 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఎర్రగడ్డని సన్నగా కోసుకుని వేసుకుందాము. ఎర్రగడ్డలు మనకు మెత్తపడేంత ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, ఎక్కువ మసాలాలు లేకుండా. మనకు బీన్స్ ఆలుగడ్డ తినని వాళ్ళకైతే, అంటే ఉల్లగడ్డ తినని వాళ్ళు ఉంటే ఎగ్ వేసి ఇలా ఫ్రై చేసి పెడితే ఈజీ హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనకు ఎర్రగడ్డలు అయితే 50% మగ్గాయి. ఇప్పుడు టమాటాలు అయితే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే నేను బీన్స్ ఒక 300 గ్రాములు, ఒక 3 పెద్ద సైజు ఉల్లగడ్డలను అయితే, అంటే ఆలుగడ్డలని తీసుకుని సన్నగా ఒకే లెవెల్లో ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి మనము. అప్పుడే మనకు అది బాగా కుక్ అవుతుంది. ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా కట్ చేసుకున్నామంటే సరిగా ఉడకదు. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనం ఇవన్నీ మిక్స్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక 5 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకుందాము. కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. మనం ఎంత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకు అలాగే వదిలేసామంటే కడాయి అనేది అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మనం మెల్లిగా 4 పక్కల కడాయిలు అయితే మనం వేసిన ఆలుగడ్డ, బీన్స్ అలాగే టమాటాలన్నీ బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. చూసారు, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇదే విధంగా మనము ఒక 50% అయితే ఈ కాయగూరల్ని బాగా మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇంతే మసాలాలు దీంట్లో. చాలా సింపుల్ మసాలాలు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మనం వేసిన పొడి మసాలాలన్నీ మన బీన్స్కు ఉల్లగడ్డకు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. స్టవ్ అయితే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. బాగా కలుపుకోవాలి మనము. ఇలాగే ఇంకో 5 నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు 50% అయితే ఉడికాయి కదా మనం వేసిన బీన్స్ ఉల్లగడ్డలు. ఇప్పుడు ఇంకో 50% ఉడకాలి కాబట్టి ఒక మీడియం సైజు గ్లాస్తో ఈ మాత్రం నీళ్ళు వేసుకుని బాగా ముక్కల్ని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు అయితే మనము మూత పెట్టేద్దాము. స్టవ్ని అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. మూత తీసిన తర్వాత చూసారు కదా, ఉర్లగడ్డ బీన్స్ అనేది బాగా మనకు ఉడుకుతుంది. అలాగే మూత తీసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఇలాగే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాము. మనకి నీళ్ళన్నీ మసాలా నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి. ఒక్క 2 నిమిషాలు అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. చూసారు కదా, మనకు మసాలా నీళ్ళు అయితే బాగా ఇంకిపోయాయి. బీన్స్ అలాగే ఉల్లగడ్డ కూడా మనకు బాగా ఉడికిపోయింది. ఒక 90% అయితే ఉడికింటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలాంటి ఘాటు మసాలా లేకుండా సింపుల్ మసాలాలతో గ్రాండ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బీన్స్ ఉల్లగడ్డ ఉడికింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. బీన్స్ ఉల్లగడ్డ అయితే ఉడికిపోయాయండి. ఇంకా మనకు మసాలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బాగా ఉల్లగడ్డ బీన్స్లో ఇంకేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని అయితే నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు 3 కోడిగుడ్లను ఈ విధంగా పలుగొట్టి ఇందులో వేసుకుందాము. మనకు ఎగ్ పడడం వల్ల బీన్స్లో ఉల్లగడ్డలో మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనం ఎలాంటి వేరే మసాలాలు వాడకుండా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాం కాబట్టి అదే మనకు చాలా ఎక్స్ట్రాడనరీగా ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కోడిగుడ్డు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలాగే వదిలేస్తాం మనం. స్టవ్ని అయితే నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఎందుకంటే మనం కోడిగుడ్డు వేసిన వెంటనే అలా కలిపెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. బీన్స్కు అలాగే ఉల్లగడ్డకు కోడిగుడ్డు అనేది పట్టేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగా లేదా 2 సెకండ్లు అలా వదులుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకొని, ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసామంటే మనకు తినే టయానికి ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవరు ఈ ఫ్రైలో. చూసారు కదా, మన ఉల్లగడ్డ బీన్స్ అనేది బాగా పొడి పొడి వస్తుంది. ఈ విధంగా వచ్చేంతవరకు మనము బాగా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని అయితే మొత్తం సిమ్లో పెట్టేయాలి. ఈ ఫ్రై మనకు చపాతీ, పులక, వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ.